హాయ్ హలో అందరికీ. ఇవాల్టి మన రెసిపీ పొన్నగంటాకు పెసరపప్పు తాలింపు. ఇందుకోసం అయితే మనం పొన్నగంటాకుని అలాగే 15 నిమిషాలు ముందుగా నానబెట్టుకుని పెసరపప్పుని వాడుతున్నాం. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమ్మాస్ భోజనశాల. ముందుగా అయితే ఈ రెసిపీ కోసం మనం స్టవ్ వెలిగించుకొని అందులో పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి రెబ్బలు చీల్చి వేసుకోండి. అలాగే ముందుగా మంచిగా శుభ్రం చేసుకున్న పొనగంటాకును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పొనగంటాకులోనే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వేగేటప్పుడే కొంచెం పసుపు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇది వేగేలోపు మనమైతే ఒక పొడిని తయారు చేసుకోవాలి. అదేంటి పప్పుల పొడి అందరికీ తెలిసిందే, కానీ ఈ రెసిపీని మళ్ళీ మన ఛానల్లో ఒకసారి చూసేద్దాం. ఈ పొడి కోసం 10 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిర్చి అలాగే తినే శనగపప్పు కొంచెం వేసి పొడిని పట్టుకోవాలి. ఆ పట్టుకున్న పొడిని ముందుగా వేయించుకున్నటువంటి పొన్నగంటాకు పెసరపప్పులో యాడ్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన పొన్నగంటాకు పెసరపప్పు తాలింపు అయితే తయారైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ కూడా ట్రై చేసి కమెంట్స్లో తెలియచేయండి ఈ రెసిపీ ఎలా ఉందో. అండ్ డూ సబ్స్క్రైబ్ రాజమ్మ